హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు ఒక హెల్తీ రెసిపీని మీతో షేర్ చేస్తానండి. అది రాగి సూప్. ఇది హెల్తీ అండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ. ఎప్పుడైనా డిన్నర్ లైట్‌గా చేయాలనుకున్నప్పుడు కానీ, లేదా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు కానీ ఇది డిన్నర్‌కి బెస్ట్ ఆప్షన్. అంతేకాకుండా న్యూట్రిషన్స్ లాస్ అవ్వకుండా హెల్తీగా వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. ముందుగా దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని, ఒక క్యారెట్, 7, 8 బీన్స్‌ని, ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక పాన్ పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి కానీ, బటర్ కానీ, నూనె కానీ వేసుకోండి. ఇందులోనే చాప్ చేసుకున్నటువంటి వెల్లుల్లి, అల్లాన్ని ఒక స్పూన్ వరకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చిని, ఒక మీడియం సైజ్ ఆనియన్ని వేసుకొని ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు వరకు క్యారెట్, ఒక అరకప్పు బీన్స్, ఒక అరకప్పు క్యాప్సికమ్ను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. మిరియాల పొడి కావాలంటే పెంచుకోవచ్చు, లేదా కొంచెం తగ్గించుకోవచ్చు. వీటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముక్కలు ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు వాటర్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలోకి 2 స్పూన్ల రాగి పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసి పిండిని కలిపి ఉంచుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ముందుగా కలిపి ఉంచుకున్నటువంటి రాగిపిండి మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. పిండి వేసిన తర్వాత ఇలా ఒక 2-3 నిమిషాలు కలుపుతూ మరిగించుకున్నామంటే సూప్ అన్నది రెడీ అయిపోతుంది. కన్సిస్టెన్సీ అన్నది మన ఇష్టమండి. కొంచెం మనకి లూజ్గా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు ఈ విధంగా మరిగించుకున్న తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 2-3 నిమిషాలు మరిగించుకున్నామంటే సరిపోతుంది. 2-3 నిమిషాలకి సూప్ అన్నది చిక్కగా అయిపోతుందండి. ఈ టైంలో స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీగా ఉండే రాగి సూప్ రెడీ. వేడివేడిగా సర్వ్ చేసుకున్నామంటే ఎంతో బాగుంటుంది. ఇది ఎవరైనా తాగొచ్చండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. డిన్నర్ ఎప్పుడైనా లైట్గా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా లైట్గా కూడా ఉంటుంది. ఇక్కడ వెజిటేబుల్స్ నేను చూపించినవన్నీ లేకపోయినా సరే మీ దగ్గర 1-2 రకాలున్నా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఇంకా బఠానీ కానీ అలా ఏమైనా ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు. తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. ఈవినింగ్ టైంలో కూడా ఎప్పుడైనా తీసుకోవాలంటే చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఇలా సింపుల్గా హెల్తీగా చేసుకోవచ్చు. వెయిట్ ఎక్కువ ఉన్నవారు డిన్నర్లో ఇలా తీసుకున్నారంటే హెల్తీగా వెయిట్ అయితే లాస్ అవుతారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.